హలో అండి. నేను మీ స్వప్న. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఏం చేపలు అనుకుంటున్నారా? గుడ్డింగులాలు. ఏంటి ఒకసారి గుడ్డింగులాలు అంటున్నారు, ఒకసారి బుల్లకొక్కలు అంటున్నారు. ఇవేం చేపలు అనుకుంటున్నారా? చాలామందికి తెలుసండి. తెలియని వాళ్ళైతే ఒక్కసారి ఫిషింగ్ హార్బర్లో అడిగి చూడండి. మీకు కూడా డెఫినెట్గా తెలుస్తుంది. ముళ్ళు ఎక్కువగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కలిగి పెట్టుకొని పులుసు చేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఒక్కసారి ఈ గుడ్డింగులాలని మీరు కూడా తెచ్చుకొని మీకు దొరికితే ఒకసారి ఏ విధంగా పులుసు పెట్టుకొని చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. వీటినే గుడ్డింగులాలు అంటారండి. చూసారు కదా ఎంత పెద్ద కన్ను ఉందో. తోక దగ్గర నుంచి పొట్ట వరకు కట్ చేసుకోవాలండి. ఎందుకంటే పొట్ట దగ్గర, తోక దగ్గర నుంచి పొట్ట వరకు చాలా ముళ్ళులు ఉంటాయి, శంకు వరకు. ఇగోండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది తోక అండి. చూసారు కదా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను నేనైతే. చూసారు కదా ఇలాగ కిందన తోక దగ్గర నుంచి పై వరకు కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మరీ ఎక్కువగా ముళ్ళులు ఉంటాయి, తినేటప్పుడు మరీ ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా పొడిగి కట్ చేసేసుకున్నానండి. శన కూడా ఉంటుందండి. ఈ చేపలు చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. దొరికితే మాత్రం తప్పకుండా దీంతో పులుసు చేసుకొని తినండి. ఇందులోకి ఒక 6-7 స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి. చేపల కూర అయితే కొంచెం స్పైసీగా ఉండాలి కదా. ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 10 పచ్చిమిరపకాయలు, అట్లాగే 1/2 ఉల్లిపాయని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం అంత పుదీనా, కొత్తిమీర. మీరు ఏ చేపల మసాలా పేస్ట్ వేసుకుంటే అందులో ఒక 2 టమాటాలను కూడా వేసుకొని రుబ్బేసుకొని ఒక 6 స్పూన్ల వరకు వేసుకోండి. పెద్ద గరిటెతోటి ఒక 6 గరిటెల వరకు వేరుశనగ నూనె వేసుకొని దీన్ని అంతా బాగా కలుపుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని రసాన్ని అంతటిని వేసేసుకొని 2 చిన్న గ్లాసులు వాటర్ వేసేసుకొని బాగా కలుపుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడకడానికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఎప్పుడైతే మనకు ఉడకడానికి వస్తుందో అప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకొని ఈ కన్సిస్టెన్సీలో మనం పులుసును ఆపేసుకుంటే గుడ్డింగులాల పులుసు అయితే రెడీ. తినేటప్పుడు చక్కగా కుదురుతుంది. వేడి వేడి అన్నంలో ఈ గుడ్డింగులాల పులుసు చాలా 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 బాగుంటుంది. కాకపోతే కొంచెం ముళ్ళు ఎక్కువ. దొరికితే మాత్రం డెఫినెట్గా తెచ్చుకొని వండుకొని చూడండి. టేస్ట్ బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.